ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం, అందులో నేను మీ అందరి మధ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనకందరికీ తెలుసు, రామకృష్ణ మఠం దాని ప్రత్యేకత స్వామి వివేకానంద గారి గొప్పతనము దేశంలో, ప్రపంచంలో నాతో సహా మీతో సహా స్వామి వివేకానంద బోధనలు విన్నాము, చదివాము. ఈరోజు చాలామంది ప్రభావితమై దేశభక్తిని పెంపొంచుకున్నాం మనందరం. నేనే కాదు, ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా స్ఫూర్తి పొందింది తన జీవితంలో రామకృష్ణ మఠం నుంచి ఈ సందర్భంగా. ఈరోజు మీకు అందరికీ తెలుసు, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సనాతన ధర్మ విశిష్టతను, మన దేశం యొక్క తరతరాలుగా వస్తున్నటువంటి వసుదైక కుటుంబం ఆలోచన విధానాన్ని, విశ్వ వేదిక అయినటువంటి ప్రపంచ సర్వమత సమ్మేళనంలో యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భారతదేశ కీర్తి ప్రతిష్టలను, మన దేశం యొక్క సంస్కృతిని, గొప్పతనాన్ని వివేకానంద గారు ఏ రకమైతే ఎలుగెత్తి నినదించారో వారిని స్ఫూర్తిని తెచ్చుకొని మన దేశం యొక్క ఆధ్యాత్మిక, మన దేశం యొక్క సంస్కృతి, మన దేశం యొక్క వారసత్వ సంపద, మన దేశం యొక్క కుటుంబ వ్యవస్థ, మన దేశం యొక్క ఆధ్యాత్మిక భావచింతన, జీవన విధానము, వీటన్నిటిని కూడా స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పాడు. కానీ ఆ రోజు ప్రపంచమంతా కూడా స్వామి వివేకానంద వైపు, ఆయన ఉపన్యాసం అయిన తర్వాత భారతదేశం ప్రపంచం అంతా చూసింది. కానీ మన దేశంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనం అమలు చేసుకుంటున్నామా? వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఆయన ప్రపంచానికి చాటినటువంటి మన గొప్పతనాన్ని మనం ఈరోజు మన గుండెలో పెట్టుకొని వారి అడుగుజాడల్లో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నామా? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అంత గొప్ప సంపద ఆ మహానుభావుడు మనకిచ్చారు. వాళ్ళ బాటలో ప్రయాణం చేస్తూ ఇంకా స్వామి వివేకానంద స్ఫూర్తిని మన లాంటి యువతలో ఇంకా నింపడం కోసం ఈరోజు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి స్వామీజీలు మనం ఉన్నాం. కానీ మనం ఎట్టిపోతున్నాం, సమాజం ఎట్టిపోతుంది. ఇంతకుముందు ఇక్కడ నుంచి మాట్లాడినటువంటి ఏ రకమైనటువంటి బాధను వ్యక్తం చేశారు. ఎక్కడ ఎందుకు మన హైదరాబాద్ నగరంలో ఒక వెటర్నరీ డాక్టర్ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో సంఘటన జరిగిందో ఇటీవల మనం చూసాం. అది మన జీవన విధానం కాదు.
మన దేశంలో మన సంస్కృతిలో మనము మహిళలకు అత్యంతమైనటువంటి గౌరవం ఇస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సీతారాములు అంటారు తప్ప రాముడు సీతారాములు. మన వేదాల్లో, మన పురాణాల్లో, మన దేవుళ్ళలో, మన చరిత్రలో మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చినటువంటి గొప్ప దేశము భారతదేశం. మనకు దెబ్బ తగిలినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అందరికంటే ముందు కలుసుకునేది మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని, అమ్మ అంటారు. అనుకోకుండానే అమ్మ అంటారు. మనం పుట్టగానే మొదటి కేక అమ్మ అంటాము. అటువంటి అమ్మకు, అటువంటి స్త్రీమూర్తికి అత్యంత గౌరవం ఇచ్చేటువంటి గొప్ప సంస్కృతి మన దేశం. కానీ ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మన కుటుంబ వ్యవస్థ ఎట్టుపోతుంది. మనందరం కూడా ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక రకమైనటువంటి జ్ఞాన సంపద మనకు దొరుకుతుంది. కానీ మనం ఒక్కరిని ఇక్కడ వీళ్ళు మాత్రమే ఉండడం కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి 100 మందికి పంచడమే అప్పుడే స్వామి వివేకానంద నిజమైనటువంటి నివాళులు మనం ఇచ్చిన మనం. ఆ దిశలో మనం అందరము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరాయి పాలన ద్వారా భారతీయ సమాజానికి జరిగినటువంటి పెద్ద నష్టము విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ పరాయికరమైంది. విద్యా వ్యవస్థ ఈరోజు వ్యాపారమైంది. కానీ గొప్ప విలువలతో కూడినటువంటి మన యొక్క విద్యా వ్యవస్థ యొక్క ఆచారాలు, పురాణాలు, ఇతిహాసాలు నాకు తెలుసు. నేను ఇంతకుముందు చెప్పాను, చదువుకోలేదు. కానీ మా అమ్మమ్మ మా ఇంట్లో పడుకుంటున్నప్పుడు ఆరు బయట పడుకునేవాళ్ళు. మా తాత లేకపోతే మా ఊళ్ళో నేను చదువుకుంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ టీచర్ విద్య చెప్పేటప్పుడు ప్రతిరోజు 10 కథలు చెప్పేవాడు. 10 కథలు. ఏ విద్య చెప్పినా కథల ద్వారా, పురాణాల ద్వారా మనలో జ్ఞాన సంపద పెరిగే విధంగా, మనకు అర్థమయ్యే విధంగా ఆ రోజు విద్యా బోధన ఉండేది. కానీ మేఘాలయ విద్యా విధానంతో పూర్తిగా భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ పూర్తిగా కనుమరుగైపోయి ఈరోజు నారాయణ చైతన్య అనుకుంటూ పుస్తకాలకు పొడుగైపోయాము. గతంలో ఏదైనా ఒక మంచి గురించి కానీ, ఒక నీతి గురించి కానీ చెప్పాలనుకున్నప్పుడు చిత్రకథ ద్వారా, నీతి కథ ద్వారానో, సుభాషితం ద్వారానో, సుమతి శతకాల ద్వారానో మనకు విద్యా బోధన జరిగేది. అటువంటి గొప్ప సంస్కృతి, మహామౌలు, సంస్కృతులు, మునులు, మనము నలంద విశ్వవిద్యాలయం పేరున్నారు. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం అది. ప్రపంచానికి భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని వెలిగించినటువంటి స్వామి వివేకానంద పుట్టిన దేశం అది. కానీ ఈరోజు నేను ఒక విదేశాలకు సంబంధించిన, మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు 7.5 లక్షల మంది విదేశాలు. మన దేశంలో విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు 40,400 మాత్రమే చదువుకోవడానికి విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఉద్యోగాలు పోతే తప్పలేదు, కానీ ఈరోజు పరిస్థితి మారాలి. 40,000 మంది విదేశీయులు మన దేశంలో చదువుకుంటే మనము 7,50,000 మంది, ఒక 4 లక్షల మంది అమెరికాలో చదువుకుంటున్నాం. సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంది. టోటల్ 7.5 lakh students, Indian students, they are studying abroad. We should stay senior. మనం చరిత్ర మార్చాలి. భారతదేశంలో మరి ఈరోజు రామకృష్ణ మఠం లాగా మనమందరం కూడా ఈరోజు అంకిత భావంతో, నైతిక విలువలతో కూడినటువంటి విద్యను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, ప్రపంచమంతా వచ్చి ఇక్కడ చదువుకునే విధంగా మన దేశ చరిత్రను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైనటువంటి నివాళులు స్వామి వివేకానంద గారికి, రామకృష్ణ మఠం గారికి. భగవద్గీతలో
చెప్పినట్టు శ్రద్ధావాస్ లభితే జ్ఞానం, అంటే శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. అదే స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకుంటూ అదే స్ఫూర్తితో క్రమశిక్షణతో నియమ నిబంధనలతో నైతిక విలువలతో రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ద్వారా భాష యొక్క గొప్పతనాన్ని భాషల యొక్క విలువలను పెంపొందించుకునేలా మనం ఇక్కడ నేర్చుకున్నాం. నిజంగా మనమంతా అదృష్టవంతులు. భాష అనేది కేవలం మాట్లాడడానికో మనుషుల మధ్య సంభాషణ కోసమే కాకుండా భాష అనేది ఒక సంస్కృతికి, ఒక జాతికి, ఒక సాంప్రదాయం, వారి యొక్క మానసిక వికాసానికి ప్రతిబింబంగా ఉండాలనేదే నేర్పేదే రామకృష్ణ మఠం. ఈ సందర్భంగా ఈరోజు ఇంతకు కూడా చెప్పారు, 100కి 65 మంది ఇక్కడ 100% ఉన్నారనుకోండి, 100కి 65 మంది 35 సంవత్సరాల లోపు ఉన్నారు. ఈరోజు మనము ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి, ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత కలిగినటువంటి గొప్ప దేశం. మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని రానున్న రోజుల్లో మనం శాసించాలి. స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నించాలి. వివేకానంద స్ఫూర్తితో ప్రపంచంలో మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఏమవుతుంది? మనము ఎటుపోతున్నాము? ఫాదర్స్ డే, మదర్స్ డే. స్వామి వివేకానంద మన సంస్కృతిని ప్రపంచంలో చెప్పాడు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి చెడును మనం తెలుసుకోవాలని చెప్పారు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. నేను అమెరికాలో తిరిగాను కొన్ని రోజు, 1994లో నరేంద్ర మోడీ గారితో కలిసి. నేను విద్యార్థి నాయకుడు. నేను అమెరికాలో 40 రోజుల పాటు తిరిగాను. అక్కడ సీనియర్ సిటిజన్స్ తిరిగాను. అప్పుడే ఒక్కొక్క సీనియర్ సిటిజన్ లో 3000 రూమ్స్ ఉంటాయి. 3000 రూమ్స్ ఎట్ ఏ వన్ ప్లేస్. వాళ్ళకు ఒక ఫ్లోర్ లో లైబ్రరీ, ఒక ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్, ఒక ఫ్లోర్ లో డైనింగ్ హాల్, ఈ రకంగా నిర్మాణం అయింది. అడిగా నేను, ఎందుకు ఇంతమంది మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే, మేము రిటైర్ అయిపోయినాము, మేము ఏం చేయాలి, మాకు ఎవరు చూస్తారు? ఎందుకు మీ పిల్లలు ఉన్నారు కదా అంటే, మా పిల్లలు ఏజ్ ఆఫ్ 15 years 16 years దే వెంట అవుట్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ 15-16 సంవత్సరాల వయసులోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. నచ్చిన అమ్మాయితో నచ్చిన అబ్బాయితో కాపురం చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడ పోయారో తెలియదు, తల్లిదండ్రులు కలిసినారా, తల్లిదండ్రులు విడాకులు ఇచ్చుకొని ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా తల్లిదండ్రులు. కాబట్టి అక్కడ ఏం చేశారు, సంవత్సరానికి ఒకసారైనా నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను కలవరా, జ్ఞాపకం చేసుకో. సంవత్సరానికి ఒకసారైనా నువ్వు ఎక్కడున్నారో, వాళ్ళు ఉన్నారా, చచ్చారా, విడాకులు తీసుకున్నారా, ఇంకోటి పెళ్లి చేసుకున్నారా, అక్కడే ఉన్నారా, ఇల్లు అమ్ముకున్నారా, ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళారా, కనీసం తెలుసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అమెరికాలో ఫాదర్స్ డే, మదర్స్ డే అని పెట్టారు. రోడ్డు మీద అమ్మాయి భుజం మీద వేసుకుని వస్తారు. ఎదురుగా ఫాదర్ అనిపిస్తే భుజం మీద చేయి అమ్మాయి హాయ్ డాడ్ అనుకుంటే వెళ్ళిపోతారు. పక్క నుంచి అటు వస్తుంది. దట్ ఈస్ దేర్ కల్చర్. కానీ మన కల్చర్ ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరించి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించి every day is a Father's Day, every day is a Mother's Day. This is our culture. ఇది స్వామి వివేకానంద మనకి నేర్పాడు. స్వామి వివేకానంద చికాగోలో ఇది వినిపించాడు ప్రపంచానికి. ఇది మన దేశం యొక్క గొప్పతనం, మన జీవన విధానాన్ని, మన ఆధ్యాత్మికమైనటువంటి గురువులు మనకు అందించినటువంటి సందేశం ఇది. కానీ ఈరోజు ఏమైపోతుంది? ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినం ఒకరోజు ఉండదు, 365 రోజులు, 14 రోజులు ప్రేమించుకోవాలి. అంతే తప్ప ఒకరోజు ప్రేమించుకో, మిగతా రోజులను కొట్లాడు. ఇది మన ఆలోచన విధానం కాదు. కాబట్టి నేను అందరినీ కోరుతాను, మన యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. విద్యా వ్యవస్థలో
మన దేశ సంస్కృతి, మన జాతీయ జీవన విలువలు ఉట్టిపడే విధంగా, 10 కాలాల పాటు బ్రతికించుకునే విధంగా జీవన విధానం రావాలి. ఆ దిశలో మనం అందరం ప్రయత్నించాలి. నేను ఎక్కువసేపు మాట్లాడాను. మన పంచతంత్ర కథలు, నైతిక విలువలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మన జీవన విధానం గురించి ఒక విషయం ముగిస్తాను. మనము సంపాదించుకొని మనం తినడము, మనం అనుభవించుకోవడము, మన పిల్లలకు కొంత పెట్టడం అనేది ప్రకృతి, తప్పలేదు. కానీ పక్కవాడు సంపాదించింది లాక్కొని తినడము, పక్కవాడు సంపాదించింది భయపెట్టించి లాక్కోవడము అది వికృతి. కానీ మనము సంపాదించుకొని కొంత పేదవాడికి, ఆపదలో ఉన్నవాడికి అపన్న హస్తం అందించి చేయుటనివ్వడము భారతీయ సంస్కృతి. ప్రకృతి, వికృతి, సంస్కృతి. మన దేశము సంస్కృతితో, ఆలోచన విధానంతో ఉంది. కాబట్టి ఆ దిశలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం అందరం ఆలోచన చేయాలి. ఈ యొక్క వ్యక్తి నిర్మాణంలో, సమాజ నిర్మాణంలో ఈరోజు రామకృష్ణ మఠం యొక్క పాత్ర ఈ దేశంలో వేల కట్టలేనటువంటి, లెక్క లేనటువంటి. కాబట్టి అద్భుతమైనటువంటి దేశ పునర్నిర్మాణ కార్యక్రమం రామకృష్ణ మఠం ద్వారా భారతదేశంలో, ప్రపంచంలో అనేక మంది మహానుభావులు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా నిర్మాణం చేస్తున్నటువంటి గొప్ప సంస్థలో మనం అందరం ఈరోజు విద్యాబోధన పొందాము. ఇంతకుముందు ఒక విషయం చెప్పారు, అమ్మాయిలకు ఖడ్గం ఇస్తే, నేను ఈరోజు హోంమంత్రిగా చెప్తా ఉన్నాను. రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్ దగ్గర 50-55 డిగ్రీల వేడిలో విపరీతమైనటువంటి వేడి గాలి, ఇసుకతో కూడిన గాలి. మరి ఇప్పుడు -డిగ్రీలో, -16-7 అట్లా ఉన్నటువంటి 6-7 డిగ్రీలో కూడా రాజస్థాన్ ఎడారిలో 22 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అమ్మాయి పారామిలిటరీ డ్రెస్ లో AK-47 చేతిలో భుజాన పెట్టుకొని దేశ సరిహద్దులను కాపాడుతున్నటువంటి గొప్ప సంస్కృతి. కాబట్టి మన దేశంలో ఈ రోజు కూడా ఆడబిడ్డలు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు అర్థం చేస్తారు. ఈరోజు మిలిటరీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు, పోలీస్ శాఖలో ఉన్నారు. వాళ్ళకు బర్త్డేలు ఉండవు, తల్లిదండ్రుల బర్త్డేలు ఉన్నారు. 365 రోజుల్లో సుమారు 300 రోజుల పాటు దేశానికి సేవ చేస్తున్నటువంటి సమాజం ఈరోజు మన ముందు కనిపిస్తుంది. మంచు కొండల్లో, గుట్టల ప్రాంతంలో నేను అలా తిరుగుతున్నప్పుడు, నేను హెలికాప్టర్లో పోవాలి, నాకు పెద్ద సెక్యూరిటీ, పోయి అలా కలిసి చేస్తున్నప్పుడు, ఆ అమ్మాయిలను చూస్తున్నప్పుడు, ఆ అబ్బాయిలను చూస్తున్నప్పుడు మనసు తరగకపోతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎదుగుతున్నదో భారతదేశానికి మనం చాలా సంతోషంగా మన కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, మన బంధువులతో, మన స్నేహితులతో మన జీవితం గురించి, మన గురించి, మన మిత్రుల గురించి, మన సోషల్ మీడియా గురించి, మన ఫేస్బుక్ గురించి, మన భవిష్యత్తు గురించి మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. కానీ అక్కడ జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి లక్షలాది మంది, ఒక పారామిలిటరీ, ఆ డిపార్ట్మెంట్లోనే 11 లక్షల మంది ఈరోజు పారామిలిటరీలో పనిచేస్తారు. కాబట్టి చాలా భారతదేశం మొత్తం పాడైపోయిందనడానికి లేదు. ఇంకా ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. ఈ దేశాన్ని రక్షణ కోసం జీవితాలను అంకితం చేస్తున్నటువంటి మహానుభావులు ఉన్నారు. ప్రతిరోజు మన ప్రత్యర్థులతో పోరాటం చేస్తూ మరి మన భద్రత కోసం, భారతమాత రక్షణ కోసం ఈరోజు ప్రాణాలను దృఢంగా
దేశానికి సమర్పిస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి మనం ఎటు పోవాలో మనం ఆలోచన చేసుకోవాలి, ఏ బాటలో పోవాలో మనం ఆలోచన చేసుకోవాలి. దిశ లాంటి వెటరనరీ డాక్టర్కి సంబంధించినటువంటి సంఘటనలు చూద్దామా, ఒకరికి దేశాన్ని రక్షిస్తున్నటువంటి వీర సైనికులను చూద్దామా, ఇవి కూడా మనం అందరం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం. కాబట్టి మనందరం కూడా విశ్వాసం, అనేక మంది దేశం మీద దాడి చేసి మన దేశ సంస్కృతిని, మన దేశం యొక్క ఆలోచన విధానాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని అనేక రకాలుగా అటు మహమ్మదీయులు కావచ్చు, ఆంగ్లేయులు కావచ్చు, అనేక మంది మన దేశం యొక్క ఆలోచన విధానాన్ని మట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ స్వామి వివేకానంద మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచంలో చాలా గొప్ప సంస్కృతి అని ఈరోజు ప్రపంచం అంతా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. మనందరినీ కోరుతామని ఆ దిశలో ఈ దేశాన్ని మరింతగా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ దేశం ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశం, ప్రపంచంలో ఒక గురుస్థానంలో, ప్రపంచాన్ని ఒక వైభవ స్థానంలో మన భారతదేశాన్ని తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో మనం అందరం ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం అందరం ప్రయత్నం చేయాలి. నాకు ఎప్పుడైనా ఎవరైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కనిపించినప్పుడు వాళ్ళకు సహాయం చేయాలనేది మనకందరికీ అనిపిస్తుంది, ఎవరికైనా. కానీ ఎంత మేరకు చేసామనేటువంటిది సెకండ్ పాయింట్. మన మనసులో మాత్రం భావన ఉండాలి, పక్కవాడికి చేయటనివ్వాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, భారతదేశంలో ఒక శూనకం కూడా, అంటే ఒక కుక్క కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదని చెప్పాడు. అంత గొప్ప సంస్కృతి ఉంది. కాబట్టి మనందరం కూడా మన దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు చేయటం అందిద్దాం, దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. మనలో ఇక్కడ వచ్చినటువంటి అనేక రకాల జ్ఞాన సంపదను తీసుకొని ప్రపంచాన్ని వెలుగునిచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ, ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.